వెల్కమ్ టు పిల్ల వంటల ప్రోగ్రామ్కి. మీకు ఒకటి చూపిస్తా, అదేంటో మీరు చెప్పండి, గెస్ చేయండి. ఇది నేను చూడలా. ఎగ్ బజ్జీలో ఉందనుకుంటున్నారా? కాదు, ఇది ఐస్ క్రీమ్ బజ్జీ. ఏంది ఇది? ఇది ఐస్ క్రీమ్ చేసిన బజ్జీ. ఎగ్లో డిప్ చేద్దాం. ఐస్ క్రీమ్తో కొత్తగా బజ్జీలు చేయబోతున్నాం మనం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్స్ అండ్ ఓరియో బిస్కెట్. నేనే చేశాను, ఎలా చేశాను మీరే చూడండి ఇప్పుడు. ఇలా తిప్పుకుని ఇలా చేసుకున్న బాల్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్తో కొత్తగా బజ్జీలు చేయబోతున్నాం మనం. డిఫరెంట్గా ట్రై చేద్దాం. నేను చేసిన యాక్ట్ మొత్తం అంతా కరిగిపోయింది. కోడిగుడ్డు పిండిలో డిప్ చేద్దాం. ఇలా డిప్ చేసి ఆయిల్ హీట్ అవుతుంది. కిట్ క్యాట్ని కూడా పిండిలో డిప్ స్లోగా మరుగుతుంది. మనం చేసిన లాక్కి సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు. ఐస్ క్రీమ్తో చేద్దాం అనుకున్నా, ఐస్ క్రీమ్ మొత్తం అంతా కరిగిపోయి నీరు కింద అయిపోయింది. బాల్స్ 2 మట్టికి ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంతసేపు నాకు తీసుకొచ్చి అది వాటిని కూడా ఫ్రై చేస్తాను. కిట్ క్యాట్కి శనగపిండి అంటుకోవడం లేదు. కార్న్ఫ్లవర్స్తో చేసిన ఐస్ క్రీమ్ బాల్స్ని మా ఫ్రిడ్జ్లో పెట్టాను, కింద ఉన్నాయి. వాటిని కూడా తెచ్చి ఫ్రై చేస్తాను. మొత్తం అంతా రచ్చ అయిపోయింది. ఎలక్ట్రికల్ స్టవ్ని ఎప్పుడు యూజ్ చేయలేదు నేను. దీంట్లో పెట్టాలనుకో అలా యూజ్ చేయాలి, నాకు తెలుసు. దాని నుంచి వద్దని అవుతుందేమో, అలాగే ఉండిపోయింది. ఫ్రైలో పెట్టండి. దీన్నే పిల్ల వంటలు అంటారు. ఎలక్ట్రికల్ స్టవ్ని ఎలా హ్యాండిల్ చేయాలి తెలీదు. దాని నుంచి ఇలాగ ఉంటుంది, వేడెక్కట్లేదు. మిరగ బజ్జీ చూసాం, కానీ డిఫరెంట్గా ఉంటుందని చాక్లెట్ ఐస్ క్రీమ్తో ట్రై చేస్తున్నారు. నేను చూడాలి మరి ఏమవుతుందో. ఇది దాని నుంచి అలాగే అవుతూనే ఉంది. టైం అయిపోతుంది. పైన అవట్లేదని చెప్పి కిందకి ట్రాన్స్ఫర్ చేశాను. నూనె కాగుతుంది, మనకి అవుతుంది. నాకు రాకో లేకపోతే స్టవ్ ప్రాబ్లం తెలీదు. మొత్తం చెత్త చేస్తాను మొత్తం అంతా. ఇది కానీ మా అమ్మ చూసిందాక నన్ను ఇంట్లో మా అమ్మ లేదని తెలిసే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ విషయం కానీ తెలిసినాక అమ్మాని ఏడిపిస్తానండి, నేను కుదురుకున్నాను. అసలు మొత్తం క్లీన్ చేసేది.
ఫస్ట్ ఓరి చూద్దాం. కిట్ క్యాట్ కొన్ని ఎగ్లో నుంచి దీంట్లో పెట్టా ఇది చేద్దాం. ఇది క్రీమ్ కరిగిపోయింది దాంట్లో మామూలుగా లేదు. ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయింది. ఇది కిట్ క్యాట్ బజ్జీ, ఇదమ్మో మంచ్. హాట్ చాక్లెట్ తింటాను ఉంది. నైస్. ఓరియో బిస్కెట్ ఏమో ఎలా ఉందంటే ఏదో స్వీట్గా ఏం లేదు కానీ మామూలుగానే ఉంది, ఏదో ముద్ద కింద ఉంది లోపల. కంగారులో ల్యాబ్స్ వీడియో తీసేస్తున్నాను నేను, కానీ ఆడవాళ్ళు ఎలా చేస్తారు కానీ చాలా గ్రేట్. వాళ్ళు మొత్తం మా ఇల్లు అంతా పొగ కమ్ముకుంది. ఇలాంటి రిస్క్ జరుగుతుందని డాబా పైన పెట్టాను, అక్కడ అవ్వట్లేదని కిందకు వచ్చేసాము. ముందు చిన్న బాల్ తీసుకున్నాం. మొత్తం ఐస్ క్రీమ్. మొత్తం ఐస్ క్రీమ్ బయటకు వచ్చేస్తుంది కొంచెం లీకేజ్. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది సిరప్ వేసి. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ క్రిస్పీగా బాగా వచ్చింది. ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. దీన్ని సిరప్ పెద్దాం కొంచెం. టటా ఫ్రైడ్ ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఐస్ క్రీమ్ లోపల బాగా కరిగిపోయింది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఎక్కువ లేదు. ఎలా ఉందంటే మీరు మళ్ళీ ట్రై చేయకండి. ఎలాంటి మొత్తం రచ్చ ఉంది. తినరా కేఎఫ్సీని తెచ్చారు, టేస్ట్ అలా చెప్పు, తిని చెప్పు ఎలా ఉందో ఒక మొక్క. నేను చేయలేదు, కేఎఫ్సీని చూసాను అక్కడ. ఎప్పుడు చాక్లెట్ గట్ట మిక్సింగ్ అయి ఉన్నాయి, నేను చూసాను చాక్లెట్ మిక్సింగ్ ఉంది. ఎక్కడ ఆ వంట బ్యాగ్ వచ్చి చేసి ఉంటాను. మీద వద్దురా తిని కచ్చాలా వద్దు పక్కన బ్యూటీ వద్దు తిను వద్దని చెప్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు వీడియోలు కట్టి నా మీద చేయను వెళ్ళు. తెలిసిపోయిందా నేను ఉండేది. టేస్ట్ చూసి చెప్పరా ఏంటి మాది తిని చూడు చెప్పు మాది ఏంటో తిను. రెడీగా ఉంది ఏంటి మా ఇది ఎలా ఉంది తిను. చాలా దారుణంగా ఉంది చూస్తే కూడా. ఏంటి మా ఇది కేఎఫ్సీ కొత్త రకం వచ్చింది, తేడా చేశారు. ఇదేంటిది ఎలా ఉంది? ఇది ఎంత చేసేది? చాక్లెట్.
తీయగా ఉంటుంది. చాలా దారుణం అమ్మా. చాలా ఉంది. చాలా దారుణం అమ్మా. వద్దు కట్ చేసి. ఎట్టడా ఇది ఒకటి తీసుకుని ఒకసారి టేస్ట్ చేయరా. ఇది ఏంటిది? ఏంటిది? తీరు ఎలా ఉందిరా? మాడిపోయిన బ్రెడ్ 5 స్టార్లో ఉంది. 5 స్టార్లో ఉందా? ఎక్కడ అనుకుంటున్నా నేను చేసాను. ఇలాంటి వంటకి ఎప్పుడైనా టేస్ట్ చేసావు నువ్వు? కొత్తగా ఉంటుంది. నాకు సేల్స్గా నువ్వే దొరికారు. ఈడే ధైర్యంగా తింటాడు రా. థ్యాంక్స్ రా. హలో అది తిని చెప్పండి ఎలా ఉందో. నువ్వు కూడా తీసుకో. అది తీసుకో. ఓరియో అది ఇది తీసుకో. బాగుంది. ఏంటది? బాగుందని చెప్పే. బాగుందని చెప్పి బాగుంది. బాగుంది. నిజంగానే బాగుంది. ఓరియో ఫ్లేవర్ బాగుంది. అవునా? నేనే చేశాను. కొత్తగా ప్రయోగం చేశారు. పురుగులన్నీ మిక్స్ చేసి న్యాచురల్ గా టేస్ట్ బాగుంది. రియల్గా ఏంటో నచ్చేసిందా? అది రిచ్గా ఉంటుంది. బాక్స్ లో కూడా పెట్టారు. ఆ బాక్స్ కోసం తిన్నట్టున్నారు. అమృతంలో తినేస్తారు. ఓకే మీకేం నచ్చింది? వీడియో తెస్తానని చెప్పుంటుంది వాళ్ళు. ఈ అదవలు అయితే చీ 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 అన్నారు ముగ్గురు. ఓకే అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, చేస్తాను కూడా. ఓకే అయితే ప్యాకప్.